మీకు ఇప్పుడు ఏమైనా నాన్ చైనీస్ స్మార్ట్ ఫోన్స్ కొనాలంటే మీరు ఫస్ట్లీ చూసేది సామ్సంగ్ వైపు, ఎందుకంటే అదే ఒక మంచి స్మార్ట్ ఫోన్ అనమాట. అండ్ ఇంకా నాన్ చైనీస్లోనే మీకు అవి సామ్సంగ్ కూడా మంచి మంచి స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేస్తుంది. మరి ఇప్పుడు సామ్సంగ్ M31s లాంచ్ చేసింది, అండ్ దాని తర్వాత దాని సక్సెసర్ సామ్సంగ్ M51 కూడా లాంచ్ చేసింది. మరి ఇప్పుడు రెండు మంచి ఫోన్స్, రెండిట్లో మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. కాకపోతే నేను ఇప్పుడు ఏ స్మార్ట్ ఫోన్ కొనాలని ఒక కన్ఫ్యూజన్ మీకు ఉండొచ్చు. కాబట్టి మీరు ఈ వీడియో చూస్తే ఎన్వర్క్ చూస్తే మీకు ఈ కన్ఫ్యూజన్ క్లారిఫై అయిపోతుంది అనమాట. ఎందుకంటే నేను మీకు ఈరోజు ఈ వీడియోలోని ఒక ఫుల్ కంపారిజన్ చేయబోతున్నాను అనమాట. సామ్సంగ్ M31sకి అండ్ సామ్సంగ్ M51కి రెండిట్లోని ఏది బాగుంది, ఏది మీకు సెట్ అవుతుంది, అండ్ ఇంకా ఏది దాని ప్రైస్కి తగ్గట్టుంది. కాబట్టి మీరు ఈ వీడియోని ఎన్వర్క్ చూడండి. ఒకవేళ సామ్సంగ్ ఫోన్స్ ఏమైనా కొనాలనుకుంటే, అంటే మీకు ఏ ఫోన్ కొనాలో సరిగ్గా ఐడియా లేకపోతే ఈ వీడియోని ఎన్వర్క్ చూడండి, మీకు మంచి క్లారిటీ వస్తుంది అనమాట. కాబట్టి ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేస్తే మనం వాటి స్పెసిఫికేషన్స్ తోటి స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకా స్పెసిఫికేషన్స్లోని మనకి సామ్సంగ్ M31s అండ్ M51 రెండు చాలా మంచి మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి రెండిట్లోని. మరి ఇప్పుడు ఏది బెస్ట్ అంటే అదే తెలుసుకుందాం ఇప్పుడు. అండ్ ఫస్ట్లీ దాని డిస్ప్లేలోని మీకు సామ్సంగ్ M31sలో మీకు సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లేని వాడారు అనమాట. అంటే చాలా మంచి డిస్ప్లే, అది కూడా ఇన్ఫినిటీ ఓ స్టైల్లో వాడారు. మీకు తెలిసింది ఇన్ఫినిటీ ఓ అంటే ఏంటిదో. అండ్ ఇంకా మీకు ఈ సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లే అంటే తెలిసిందే కదా, మంచి మంచి వైబ్రెంట్ కలర్స్ వస్తాయి, మల్టీమీడియాలోనైతే మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడు సామ్సంగ్ M51లోని సూపర్ ఆమ్లెడ్ ప్లస్ డిస్ప్లేని వాడారు అనమాట. అంటే సూపర్ ఆమ్లెడ్ అంటేనే ఎంతో వైబ్రెంట్గా ఎంతో మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, వీడియో వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్. మరి ఇప్పుడు సూపర్ ఆమ్లెడ్ ప్లస్ డిస్ప్లే అంటే ఇంకెంత మంచి వీడియో వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, ఇంకా మీరే ఎక్స్పెక్ట్ చేసుకోండి. అండ్ ఇంకా ఇది కూడా సేమ్ ఇన్ఫినిటీ మోడల్ తోటి వస్తుంది అనమాట. మీకు రెండు సేమ్గానే ఉంటాయి. కాకపోతే మీకు ఇందులోని చూడడానికి సామ్సంగ్ M31s కెమెరా ఉంటుంది కదా, అది కొంచెం చిన్నగా ఉంటుంది. సో దాని డిజైన్ కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. కాకపోతే మీరు ఒకవేళ వీడియో వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ బాగుండాలంటే మీకు ఖచ్చితంగా సామ్సంగ్ M51, ఎందుకంటే మీకు సూపర్ ఆమ్లెడ్ ప్లస్ డిస్ప్లేని వాడారు కదా, కాబట్టి మీకు ఇందులో వీడియో వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. అండ్ ఇంకా ఛార్జింగ్ ఎఫిషియన్సీ కూడా మీకు ఒక 17% తక్కువ తీసుకుంటుంది అనమాట ఈ సామ్సంగ్ M51, ఎందుకంటే కొంచెం అప్గ్రేడ్ చేశారు కాబట్టి. అండ్ ఇంకా డిస్ప్లే సైడ్లో పెడితే మీకు నెక్స్ట్ బ్యాటరీ దగ్గరికి వెళ్ళిపోతాం. బ్యాటరీలోని మీకు ఇందులోని చాలా పెద్ద డిఫరెన్స్ ఏం కనపడదు. కాకపోతే మీకు ఇందులోని సామ్సంగ్ M31sలోని మీకు 6000 mAh బ్యాటరీ ఉండేదన్నమాట. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తోటి పెద్ద బ్యాటరీయే మంచిగా ఈజీగా నడిచేస్తుంది. 1.5 డే ఈజీగా నడుస్తుంది అనమాట మోడరేట్ యూజ్ అయితే. అండ్ ఇంకా మీకు సామ్సంగ్ M51లోనైతే మీకు 6000 కాదు 7000 mAh పెద్ద బ్యాటరీ అనమాట. అండ్ ఇది కూడా మీకు 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తోటి వస్తుంది. అండ్ రెండు ఫోన్స్లో మీకు రివర్స్ ఛార్జింగ్ ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. అంటే మీ ఫోన్లో ఒక పవర్ బ్యాంక్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీకు 6000 mAh మీకు 1 to 1.5 డే ఈజీగా నడిచేస్తుంది అనమాట ఒకవేళ మోడరేట్ యూజేజ్ అయితే. అండ్ అదే మీకు సామ్సంగ్ M51 అయితే మీకు మోడరేట్ యూజ్ చేస్తే మీకు 1.5 డే to 2 days వరకు వస్తుంది అనమాట ఈజీగా. బ్యాటరీస్ తర్వాత ప్రాసెసర్ దగ్గరికి వెళ్దాం. ప్రాసెసర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా మన ఫోన్కి. ప్రాసెసర్ డిసైడ్ చేస్తుంది మన ఫోన్ ఎలా ఉండాలనేది. కాబట్టి ఇప్పుడు సామ్సంగ్ గ్యాలక్సీ M31sలో మనకి సామ్సంగ్ ప్రాసెసర్ వాడారు, Exynos 9611 బేస్డ్ ప్రాసెసర్ వాడారు. అండ్ ఇంకా అదే సామ్సంగ్ M51లోనైతే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 730G వాడారు అనమాట. అంటే రెండిట్లో ఏది బెస్ట్ అంటే మీరు ఈజీగా చెప్పేస్తారు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 730G బెస్ట్ అని. ఎందుకంటే మీకు ఆ రెండిట్లోని గేమింగ్ ఎఫిషియన్సీ అనేది మీకు ఇందులోనే బాగుంటుంది అనమాట M51లో, ఎందుకంటే అందులోనే 730G వాడారు కాబట్టి. మీకు అంతుదు స్కోర్తో కంపేర్ చేసినా సరే మీకు 9611 బేస్ ప్రాసెసర్ ఉంది కదా, అది మీకు దాని అంతుదు స్కోర్ అరౌండ్ 1,70,000 ఎంత ఉంటుంది. అండ్ అదే మీకు 730G తోటి కంపేర్ చేస్తే మీకు 730Gలోని మీకు 2,80,000 వరకు వస్తుంది అనమాట. అంటే మీకు మధ్యలో 1 lakh డిఫరెన్స్ కనపడుతుంది. కాబట్టి మీకు ఇక్కడ పర్ఫార్మెన్స్ విషయంలోని Exynos 9611 కంటే 730Gకే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతుంది అనమాట. గేమింగ్లోనైనా సరే మీకు రెండిట్లోని HD సెట్టింగ్స్లో ఆడచ్చు. పెద్ద గేమ్స్ ఏవైనా సరే, PUBG, Fortnite, Call of Duty ఎలాంటి పెద్ద గేమ్ అయినా సరే మీకు ఫుల్ HD సెట్టింగ్స్లో ఆడచ్చు. కాకపోతే మీకు ల్యాగ్ లేకుండా ల్యాగ్ ఫ్రీ గేమ్ ప్లే, స్మూత్ గేమ్ ప్లే రావాలంటే మీకు Exynos 9611 కంటే స్నాప్డ్రాగన్ 730Gయే బెస్ట్ అనమాట. కాబట్టి ప్రాసెసర్ విషయంలో కూడా M31s కంటే M51 ఇంకా బెటర్గా ఉంటుంది అనమాట. మంచి మోడరేట్ యూసేజ్కైనా హెవీ యూసేజ్కైనా సరే మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా ల్యాగ్ ఫ్రీ వచ్చేస్తుంది అనమాట. మీకు ఫోన్ స్మూత్గా రన్ అవుతుంది. అండ్ ఒకవేళ మోడరేట్ యూసేజ్ అయితే మీరు Exynos 9611 చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ హెవీ యూసేజ్ చేస్తా అంటే మీరు ఖచ్చితంగా 730Gని చూస్ చేసుకోండి. అండ్ ఇంకా మీకు ప్రాసెసర్ తర్వాత నెక్స్ట్ వచ్చేది కెమెరాస్లో రేర్ కెమెరాస్లోని రెండు సేమ్ సెటప్ ఉందన్నమాట. మీకు 64 మెగాపిక్సెల్ ప్రైమరీ, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 5 మెగాపిక్సెల్ డెప్త్, అండ్ ఇంకా 5 మెగాపిక్సెల్ ఏమో మ్యాక్రో. అండ్ ఇంకా ఇవి సేమ్ ఉన్నాయి. అండ్ ఇంకా రెండిట్లోని సింగిల్ టేక్ ఆప్షన్ ఉంది. రెండిట్లోని సామ్సంగ్ వాళ్ళ సోనీ IMX సెన్సార్స్ని వాడే అనమాట. కాబట్టి మీకు ఫొటోస్లోని ఎలాంటి ప్రాబ్లం ఉండదు. రెండు చాలా మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేయగలుగుతాయి. అండ్ ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్లో కూడా మీకు ఇన్ఫినిటీ డిస్ప్లే ఉంది కదా, ఆ డిస్ప్లే మధ్యలో కెమెరా ఉంటుంది కాబట్టి ఆ కెమెరా
చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇంకా కెమెరాలు కూడా మీకు రెండిట్లోని సేమ్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉందన్నమాట, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. మీకు ఇందులోని కెమెరా మొత్తం ఫీచర్స్తో నిండిపోతుంది అనమాట. మీకు కెమెరాలోని ఏం చేంజ్ కనపడలేదు, రెండిట్లో సేమ్ కెమెరాస్ ఉన్నాయి, రెండిట్లో సేమ్ ఫీచర్స్ ఉన్నాయి. మంచి AR ఇమోజీస్ వస్తాయి, సింగిల్ టేక్ ఆప్షన్ ఉంది, అన్ని ఫ్లాగ్షిప్ లెవెల్ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. కాబట్టి మీకు కెమెరాస్లోని రెండిట్లోని ఏం తేడా లేదు, పెద్ద చెప్పాల్సింది కూడా ఏం లేదనమాట. అండ్ ఇంకా మీకు రెండిట్లో వైడ్ వైన్ L1 సపోర్ట్ ఉంది కాబట్టి మీరు HD స్ట్రీమింగ్ కూడా చేసుకోవచ్చు నెట్ఫ్లిక్స్లోని. అండ్ ఇంకా ప్రైసింగ్ దగ్గరికి వచ్చేస్తే మీకు ప్రైసింగ్లోని కొంచెం వేరియన్స్ కనపడచ్చు, మీకు కొంచెం తేడా కనపడచ్చు. ఎందుకంటే మీకు సామ్సంగ్ గెలాక్సీ M31s 6GB ర్యామ్ 128GB ఏమో మీకు 19,499 రూపీస్ ఉంది. అండ్ ఇంకా 8GB ర్యామ్ 128GB 20,499 రూపీస్ ఉందన్నమాట. అండ్ ఇంకా అదే మీకు M51తో కంపేర్ చేస్తే మీకు ఇందులోని బేస్ వేరియంట్ అంటే 6GB 128GB ఏమో మీకు 25,000కి వస్తుంది. అండ్ ఇంకా అంటే 24,999 రూపీస్. అండ్ ఇంకా మీకు నెక్స్ట్ 8GB 128GB వేరియంట్ ఏమో మీకు ఇందులోని 26,000కి వస్తుంది అన్నమాట, 26,999 రూపీస్ అనమాట, అంటే 27,000 అనుకోండి. కాబట్టి మీకు ఇందులోని ప్రైస్ వేరియంట్స్ కొంచెం కనపడచ్చు, కొంచెం ఎక్కువ డిఫరెన్సే కనపడచ్చు. కాకపోతే మీకు స్పెసిఫికేషన్స్ని చూసుకోండి. మీకు ఒకవేళ హై లెవెల్ యూజర్ అయితే మీకు సామ్సంగ్ M51 బెస్ట్ అనమాట. ఎందుకంటే మీకు ఇందులోని స్నాప్డ్రాగన్ 730G ఉంది, అండ్ ఇంకా అలాగే 7000 mAh బ్యాటరీ ఉంది. అండ్ ఇంకా వీడియో వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మీకు ఇందులో చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి అనమాట సామ్సంగ్. అండ్ ఇంకా నాక్ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తుంది M51. అండ్ ఇంకా అదే M31sలోనే అయితే మీకు Exynos 9611 ప్రాసెసర్ మాత్రమే ఉంది. అండ్ ఇంకా 6000 mAh బ్యాటరీ ఉంది, కొంచెం డౌన్ గ్రేడెడే. అంటే మీకు బ్యాటరీ మాత్రం చిన్నది అనట్లేదు, పెద్దదే, కాకపోతే M51 కంటే చిన్నదే కదా. కాబట్టి ఒకవేళ మీరు ఒక మోడరేట్ యూజర్ అయితే, అంటే ఫోన్ వస్తే ఎత్తుతా, వీడియోస్ చూస్తా, యూట్యూబ్ చూసుకుంటా, వాట్సాప్ ఓపెన్ చేస్తా, ఇలాంటి చిన్న చిన్న వాటికైతే, అంటే చిన్న చిన్న క్యాండీ క్రష్ ఆడతా, టెంపుల్ రన్ ఆడతా, అలాంటి వాటికైతే మీరు M31sని చూస్ చేసుకోండి. మీకు అది బెస్ట్ చాయిస్ అనమాట. అంటే మీకు ప్రైస్ కూడా చాలా తక్కువ పడుతుంది కదా, మీకు బెస్ట్ చాయిస్ అది. మీరు ఒకవేళ మోడరేట్ యూజర్ అయితే మీకు తక్కువ నేను హెవీ లోడ్ పని ఏం చేయను అని అంటే మీరు M31sని చూస్ చేసుకోండి. ప్రాసెసర్లో కూడా ఏం ప్రాబ్లం రాదు, మీకు స్మూత్గా రన్ అవుతుంది. అండ్ ఒకవేళ మీరు మంచి గేమర్ అయితే, వీడియో ఎడిటింగ్ బాగా చేస్తాను, లేకపోతే మీరు మంచి గేమింగ్ చేస్తాను, లేకపోతే హెవీ యూసేజ్ చేస్తాను, ఫోన్ని ఎక్కువసేపు వాడతాననే ఏమైనా ఉంటే మీరు ఖచ్చితంగా M51 చూస్ చేసుకోండి. M31 సరికి అసలు లేకండి, ఎందుకంటే మీకు అందులో కంటే ఇందులోనే ప్రాసెసర్ బాగుంది, 730G ఉంది, 7000 mAh బ్యాటరీ ఉంది, ఇన్ఫినిటీ డిస్ప్లే ఉంది, ఇలాంటి మంచి మంచి స్పెసిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి మీకు M31s కంటే M51 బాగుంటుంది అనమాట, ఒకవేళ మీకు హై లెవెల్ యూజర్ అయితే. అండ్ మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది, కంపారిజన్ చేశాను, మొత్తం అన్ని స్పెసిఫికేషన్స్ కంపేర్ చేశాను, దాని రివ్యూ కూడా చేశాను, మీకు M51 రివ్యూ కూడా చేశాను. ఒకవేళ చూడకపోతే చూడండి, లింక్ ఐ బటన్లు ఇస్తాను. అండ్ ఇంకా M31s రివ్యూ కూడా చేశాను అనమాట, దాని లింక్ కూడా ఐ బటన్లు ఇస్తాను. మీరు ఖచ్చితంగా చూడండి, మీకు పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అండ్ ఇంకా మీకు ఒకవేళ ఈ కంపారిజన్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అండ్ ఇంకా నా ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి ఇలాంటి అప్డేట్స్ వస్తుంటాయి. అండ్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలోనే కొత్త అప్డేట్ తోటి వస్తాను. అండ్ అప్పటి వరకు బాయ్.